హాయ్ హలో అండి. ఇవాళ మనం శనగపిండితో బజ్జీ చేద్దాము, అలాగే పకోడీ చేద్దాము. ముందుగా శనగపిండిలో మనము ఓమ, ఉప్పు, కొంచెం సోడా అండ్ కారం వేసామండి, కొంచెం ధనియాల పొడి. ఈ విధంగా పిండి కలుపుకోవాలండి. ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నానండి. జారుడుగా కలిపితే అది డిప్ చేస్తే అతుక్కుంటుంది, బాగుంటుందండి. ఈ కరివేపాకు కూడా ఫ్రై అయితే టేస్ట్ బాగా వస్తుంది, అందుకని ఇలా వేసేసాను. ఇలా జారుడు పిండి కలుపుకోవాలి. స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి కడాయి పెట్టేసానండి. పాలకూరని ఇందులో డిప్ చేసి ఇలా బజ్జీలా వేసుకోవాలండి. సిమ్లో పెట్టి ఈ విధంగా అన్నీ వేసేసేయాలి. పాలకూరని ఫ్రై అవుతున్నాయండి, ఇంకో వైపు తిప్పుకోవాలి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, ఇప్పుడు ఇట్లా వేడివేడిగా బజ్జీలు ఈవినింగ్ స్నాక్స్గా తీసుకుంటే బాగుంటుందండి. వీటి బదులు ఓమాకు వేసుకోవచ్చండి, ఓమాకు బజ్జీలు కూడా బాగుంటాయి. కొంతమంది తమలపాకులు వేస్తారంటండి, తమలపాకు బజ్జీలు. వీటిని ఫ్రై అయ్యాక తీసేద్దామండి. హలో అండి, ఇవి ఏంటో గెస్ట్ చేయండి. ఫుల్ వీడియో ఛానల్లో కొద్దిసేపట్లో అప్లోడ్ చేస్తాను. విధంగా బజ్జీలు అయితే అయిపోయాయండి, రెడీ. మనం ప్లేట్లో సర్వ్ చేసుకున్నాము. అలాగే ఇప్పుడు పకోడీ వేద్దామండి. సన్నగా తరిగి పాలకూరని కొంచెం ఇందులో బియ్యం పిండి కూడా వేస్తే పకోడీ క్రిస్పీగా వస్తుందండి. కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు బియ్యం పిండి కలిపితే కొంచెం థిక్గా గట్టిగా అవుతుందండి. ఇలా పకోడీ గట్టిగానే ఉండాలి, లూజ్గా ఉండొద్దు, ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది. పాలకూర ఏంటంటే హెల్దీ కదండి పిల్లలకి, అందుకని ఇప్పుడు ఇలా పకోడీలాగా మన ఇష్టం వేసుకోవచ్చు. పిండి ఎక్కువ వేయొద్దండి, పాలకూర ఎక్కువ ఉండాలి. కొంతమంది పిండి ఎక్కువ వేసేస్తారు, పాలకూర తక్కువ వేస్తారు. నేను పాలకూర ఎక్కువ వేస్తాను, పిండి తక్కువ వేస్తాను. ఈ విధంగా వేసి రెండు వైపులా మనం కాల్చాలండి, గోల్డ్ కలర్ వచ్చేవరకు. పకోడీ అయితే రెడీ అయిందండి, క్రిస్పీగా బాగుందండి, వేడి వేడిగా. ఇందులో కావాలంటే కొన్ని కాజు కూడా వేసుకోవచ్చండి మనము. ఇలా ఈజీగా టేస్టీగా ఉందండి. వర్షాకాలంలో ఈవినింగ్ స్నాక్స్ లాగా ఉంటుందండి. ఇవాళ మొత్తం మనం పాలకూర బజ్జీ అండ్ పకోడీ చేసామండి. పాలకూర బజ్జీ అయితే చాలా బాగా వచ్చిందండి, చూడండి. ఇవి తినొచ్చు, మెత్తగా స్మూత్గా బాగా వచ్చింది. పిల్లలు ఇలా ఆకులు తినమంటే తినరు కాబట్టి వాళ్ళ కోసం ఇలా ఈ విధంగా పకోడీ కూడా సన్నగా తరిగి మనం ఇందులో కొంచెం బియ్యం పిండి యాడ్ చేసాం కాబట్టి క్రిస్పీగా ఉందండి. చూడండి సౌండ్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.